హాయ్ ఫ్రెండ్స్, ఇక మన సొంత నువ్వే సీరియల్ రివ్యూ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చంద్ర అయితే పిల్లలతోని దాముతోని అందరితో మాట్లాడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి నువ్వు కూడా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావన్న నమ్మకంతో నేనైతే వెళ్తున్నాను. నాకు రెప్పలు మూతపడుతున్నాయి, ఏదోలా ఉంది అంట్లోకి సింధు మావయ్య మావయ్య అని పిలుస్తుంది. ఇక ఇంతలో చంద్ర అయితే కన్నుమూస్తాడు. అప్పుడు సింధు డాక్టర్ని పిలుస్తుంది. సిస్టర్ వచ్చి సారీ మేడం, సార్ లేరు అని చెప్తుంది. ఇక సింధు ఏడుస్తూ ఉంటుంది. మేడం బయట అంబులెన్స్ రెడీగా ఉంది, ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి, బాడీని ఎక్కడికి షిఫ్ట్ చేయాలి అని అడుగుతుంది. అప్పుడు సింధు అయితే ఇక ఇప్పుడే బయటికి తీసుకెళ్ళడానికి లేదు, ఇంట్లో ఎవరికీ తెలియదు, నేను తర్వాత చెప్తాను, అప్పుడు బాడీని షిఫ్ట్ చేద్దరు కానీ అంటుంది సింధు. ఇక ఇంతలో భాగ్యం అయితే నీళ్లు తీసుకొచ్చి నీళ్లు దేవుడి దగ్గర పెట్టు అని దాముకి చెప్తుంది. అప్పుడు మధు కంగారుగా వస్తూ నీళ్ళ బిందుతో ఉన్న భాగ్యంని గుద్దుతుంది. ఆ భాగ్యం చేతిలో ఉన్న నీళ్లు ముఖం మీద పడది, బొట్టంతా చెరిగిపోతుంది. అప్పుడు భాగ్యం నీకు కళ్ళు నెత్తికెక్కి ఏడుస్తున్నావు, చూసుకురావాలని తెలియదా అని మధుని తిడుతుంది. నేను చూసుకోలేదు అని చెప్తుంది. ఇంతలో భాగ్యం కుంకుమ తెచ్చి పెడతాను ఉండు అని చెప్తుల్లోకి కుంకుమ తెచ్చి బొట్టు పెట్టదారు అంట్లలోకి బొట్టు కూడా నేలబడిపోతుంది. ఇక దాము అయితే నాకు చాలా అరిష్టంగా ఉంది, నిన్నటి నుంచి ఏమీ తెలియట్లేదు, ఏది చూసినా సరే నిన్న కుంకుమ పడిపోయింది పళ్ళెం, ఈరోజైతే కుంకుమ నేలబడిపోయింది, నా బొట్టు చెరిగిపోయింది, నాకు ఏదో గీడి శంకిస్తుంది అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది. అదేమీ లేదు, అందరూ క్షేమంగానే ఉంటారు అని చెప్పి భాగ్యం అయితే ధైర్యం చెబుతుంది. ఇక సింధు అయితే ఇంటికి వస్తుంది. ఇక మధు అయితే సింధుని నువ్వు మావయ్యని ఎక్కడో ఏదో చేసావు, లేదంటే మావయ్య బతికుండకపోవచ్చు, చెప్పు, ఇంట్లో అందరూ ఉన్నారు కానీ మామయ్య లేరు, ఏమి అయ్యారు, మావయ్య చనిపోయారా అంటే నీకు తలతిక్క సమాధానాలు బాగా అలవాటైపోతుంది. మామయ్య ఏమీ చనిపోలేదు, నువ్వు ప్రతి విషయంలో బోల్తా పడ్డట్టు ఈ విషయంలో కూడా బోల్తా పడుతున్నావు అని చెప్పి మధుని తిట్టి సింధు అయితే లోపలికి వస్తుంది. ఇక సింధుని చూసి యష్ సింధు అని పిలుస్తాడు. ఇంతలో సింధు ఏడుస్తూ వచ్చి యష్ని పట్టుకుంటుంది. ఏంటి సింధు అలా ఉన్నావు, ప్రతి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు, నా విజయం వెనక నువ్వు ఉన్నావు, దీని మాత్రం దానికే నువ్వు ఇంతలా ఎడవాలా అని అంట్లోకి అప్పుడు సింధు జరిగింది తలుచుకు బాధపడుతుంది. ఇక సింధు అత్తయ్యకి ఇప్పుడే భోజనం పెట్టాలి, వీళ్ళు మళ్ళీ ఏమి తినరు అని చెప్పి అనుకొని వీళ్ళందరికీ భోజనం పెడతాను అని అంటుంది. అప్పుడు దాము నాకు భోజనం కాదు, ముందు మీ మావయ్యని క్షేమంగా తీసుకొస్తాను అని చెప్పు అంటే అప్పుడు అదేంటి నాన్నకేమైంది, నాన్న క్షేమంగానే వస్తారు అని యష్ అంటాడు. అలా అయితే నాకు మాట ఇవ్వు అని యష్ని అడుగుతుంది. యష్ మాట ఇవ్వబోతుంటే సింధు వెనక్కి లాక్కొని అదేంటి అలాగా మాట్లాడకూడదు, నడండి ముందు భోజనం చేద్దారని డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇక అందరికీ భోజనం పెడుతుంది. ఇక దోమ అయితే సింధు నువ్వు కూడా తిను అని అంటుంది. నేను తర్వాత తింటాను అని చెప్పి సింధు మనసులో అయితే అవయ్య లేని నిజం నాకు తెలుసు కాబట్టి నాకు ముద్ద ఎలా దిగుతుంది అని మనసులో అనుకో బాధపడుతుంది. ఇక ఇంతలో అయితే అందరూ భోజనం చేసి కూర్చుని ఉంటారు. ఇక సింధు అయితే చంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఎలా చెప్పాలి, ఏం చెప్తే వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు, నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక అత్తయ్య ఈ నిజం తట్టుకోగలరా, అత్తయ్యకి తెలిస్తే బ్రతకగలరా అని సింధు అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దాము అయితే మీ నాన్న వచ్చేస్తే నాకు బెంగంతా తీరిపోతుంది, మీ నాన్నకి ఏది కాదు కదా అని చెప్పి దాము అయితే అనుకుంటుంది.